హాయ్, హలో, నమస్తే. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ చేయండి. చూసి ఉన్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి ఇంగ్లాండ్ అయితే కంబ్యాక్ చేసింది. థర్డ్ టీ20లో మ్యాచ్ గెలిచి మరి సిరీస్‌లో కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెంచిందినట్టే. నెక్స్ట్ 2 మ్యాచెస్ ఇంట్రెస్ట్‌గా మారనున్నాయి. మరి థర్డ్ టెస్ట్ మ్యాచ్, థర్డ్ టీ20లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ మ్యాచ్ ఎట్లా ఓడిపోయింది. మరి దీనిపైన రివ్యూ చెప్పుకుందాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి ఫస్ట్ టాస్ గెలిచి అయితే మళ్ళీ లైన్‌గా మూడో మ్యాచ్ కూడా సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి మళ్ళీ ఫీల్డింగే తీసుకుండు. అసలు బ్యాటింగ్ తీసుకుంటే బాగుండేది. సౌరాష్ట్రలో బ్యాటింగ్ చేసింటే బాగుండు. కానీ మరి బ్యాటింగ్ వికెట్ అని డిఓ వస్తుందని వీళ్ళకి డిఓ ఒకటి ఎక్కువ డిఓ వస్తుందని వీళ్ళకి ఎక్కువ ఆలోచిస్తారు. కానీ బ్యాటింగ్ మళ్ళీ ఇంగ్లాండ్కి ఇస్తే ఇంగ్లాండ్లో కూడా బ్యాటింగ్ ఫెయిల్ అయిపోయినారు. బెన్ రాకెట్ ఒక్కటే ఇన్నింగ్స్ మొదలు వాళ్ళకి చాలా ప్లస్ అయింది. బెన్ రాకెట్ హాఫ్ సెంచరీ 3 మ్యాచ్‌లో ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడలేదు. ఫిలిప్ సాల్ట్, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్‌ని అయితే కూర్చోబెట్టి మహమ్మద్ షమిని ఆడిపించినప్పటికీ మహమ్మద్ షమి అయితే మంచి వికెట్ అయితే ఫిలిప్ సాల్ట్‌ని లైన్‌గా 3 బాల్ 10 బాల్ కంటే ఎక్కువ ఆడట్లేదు. ఈసారి వికెట్ మహమ్మద్ షమి తీసిన ఫిలిప్ సాల్ట్. కానీ బెన్ రాకెట్ మాత్రం బాగా ఆడిండు. 50 కొట్టిండు. ఆ మ్యాచే వాళ్ళకి విన్నింగ్ రన్స్ అయితే వచ్చినాయి. ఫస్ట్ 2 మ్యాచెస్ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఓపెనర్స్ మ్యాచ్ వాళ్ళు రాలేదు. ఆ స్కోర్‌కి బెన్ రాకెట్ కొట్టిన రన్స్ 50 రన్స్ చాలా ప్లస్ అయిపోయింది. తర్వాత బట్లర్ కూడా ఫెయిల్ అయిపోయాడు. అంత ఆడలేదు. వరుణ్ చక్రవర్తి బట్లర్ని అవుట్ చేసి రివర్స్ స్విప్ కొట్టపోయిన బట్లర్ అవుట్ అయ్యాడు. కానీ ఇక్కడ లివింగ్ స్టోన్ ఒక్కడు నిలబడ్డాడు. వాళ్ళకి స్కోర్ ఎట్లా వచ్చింది 172. వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ ఫాస్ట్గా తీసిన 2 వికెట్లు, ఒక ఓవర్లో 2 వికెట్లు తీసిన 4 overs 24 ఫర్ 5 తీసినప్పటికీ వాళ్ళ స్కోర్ 172 ఎట్లా వచ్చింది. కొంచెం లేజీ చేసిరా, మధ్యలో లైట్ తీసుకున్నారా ఇండియా వాళ్ళ అంటే లాస్ట్‌లో లేజీయే చేసిర్రు. లాస్ట్ ఇద్దరు కలిసి 20 రన్స్, లాస్ట్ వికెట్ 9th 10th వికెట్ ఆదిల్ రషీద్ అండ్ మార్క్వుడ్ కలిసి 20 రన్లు కొట్టించారు వాళ్ళని. 3 ఓవర్లు ఆడిపించారు. లివింగ్ స్టోన్ అవుట్ అయినాక అది చాలా మైనస్ అయింది. తొందరగా వికెట్ తీసేయాల్సింది. 150 లోపలనే అయిపోయేది మ్యాచ్. అయితే లివింగ్ స్టోన్‌కి రవి బిష్నోయ్ బౌలింగ్‌లో మాత్రం అనవసరంగా రవి బిష్నోయ్‌ని డ్రాప్ చేసి హర్షదీప్ సింగ్‌ని డ్రాప్ చేసి, కానీ రవి బిష్నోయ్‌ని డ్రాప్ చేయాల్సింది ఆడియాల్సింది హర్షదీప్ సింగ్‌ని. కానీ రవి బిష్నోయ్ మాత్రం మ్యాచ్‌కి కొంచెం చేంజ్ మ్యాచ్ విన్నింగ్ వాళ్ళ సైడ్ వెళ్ళేటట్టు అయితే తను కారణం అయ్యిండు. లివింగ్ స్టోన్ మంచిగా బౌలింగ్ పర్లేదు, చాలా స్కోర్ ఇచ్చిండు 4 ఓవర్స్‌లో. ఆ లివింగ్ స్టోన్ కొట్టిన సిక్సెస్ చాలా ప్లస్ అయినాయి. ప్లస్ వాళ్ళు గెలవడానికి కారణం లివింగ్ స్టోన్ ఇన్నింగ్స్ అండ్ లాస్ట్ వికెట్ మార్షిప్ ఆదిల్ రషీద్ మార్కుడు 22 పార్ట్నర్షిప్ చేయడంలో 172 వచ్చింది. మనకి చేజింగ్కి ఇబ్బంది అయింది. మన బ్యాటింగ్లో అయితే సంజు శాంసన్ మళ్ళీ కన్సిస్టెన్సీ పోయింది. మళ్ళీ 3 మ్యాచ్లు కూడా ఫెయిల్ అవుతుండు. కన్సిస్టెన్సీ లేదు. మరి బాధ్యత లేకుండా ఆడుతా షార్ట్స్ సేమ్ ఆర్చర్కి కొట్టబోయి మూడోసారి అవుట్ అయిపోయిండు. మరి అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ తను ఆడుతుండు. 4 overs 7 runs సేపు మాత్రం కొడుతుండు. 24 runs చాలా ఫాస్ట్ 200 రేట్తో కొడతాడు. నెక్స్ట్ సూర్య వచ్చిండు. సూర్య కూడా ఇన్ని రోజులు గెలుస్తుండి మనకు అనిపించట్లేదు, చెప్పుకుంటున్నాం. మ్యాచ్ ఓడిపోయినప్పుడు బయటపడుతుంది. సూర్య కూడా చాలా మ్యాచెస్ తన రన్స్ రావట్లేదు, చాలా ఫెయిల్ అవుతుండు. అదే షార్ట్స్ సిక్సెస్ కొట్టినా అదే సక్సెస్ ఉన్నాయి. అదే షాట్ బౌలింగ్ పైకి లేపి క్యాచ్ ఇచ్చేస్తుండు. అది చాలా తగ్గించుకోవాలి. గేమ్ కొంచెం సెట్ అయ్యి మంచిగా ఆడిన తర్వాత కొంచెం రన్స్ వచ్చిన తర్వాత ఆడాలి. లేకుంటే తన క్యాప్టెన్సీకి తన ప్లేస్కే కష్టం అయ్యేటట్టు ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎప్పుడైనా ఇన్ని రోజులు మ్యాచ్ గెలుస్తుండే అభిషేక్ శర్మ, తిలక్ వర్మ అండ్ సంజు శాంసన్ ఇన్నింగ్స్ వల్ల ఈ 3 సౌత్ ఆఫ్రికా కానీ జింబాబ్వే అప్పటి నుంచే వీళ్ళైతే మ్యాచ్లు అయితే గెలుచుకుంటూ వస్తున్నారు టీ20లో. మరి ఇప్పుడు వాళ్ళు అవుట్ అవడం వల్ల ఇప్పుడు సూర్య ఆడలేదు, పాండ్యా ఉన్నప్పటికీ మ్యాచ్ కంప్లీట్ చేయలేకపోయాడు. బాల్స్ ఎక్కువ ఆడేసిండు. అక్షర్ పటేల్ కూడా బాల్స్ ఎక్కువ ఆడేసారు. మరి మధ్యలో రింకు సింగ్ లేడు. ధ్రువ్ జురెల్ని ఆడిపితే ధ్రువ్ జురెల్ని అనవసరంగా ఆడిపియలేదు. గౌతమ్ గంభీర్ ఇదే పొరపాట్లు చేస్తాడు. తను మరి స్పెషల్ బ్యాట్స్మెన్ పైన పంపించాలా, వాషింగ్టన్ సుందర్ పైన పంపించాల్సింది. తను వాషింగ్టన్ సుందర్ని పంపించి ధ్రువ్ జురెల్ని ఆపేసి తను ఆడింటే బాగుండు. తను కొత్త ప్లేయర్ ఛాన్స్ వచ్చింది, మంచిగా ఆడేవాడేమో. ఇండియన్ పిచ్చెస్ కదా, ధ్రువ్ జురెల్ని అనవసరంగా ఆపి మైనస్ అయిపోయింది. మరి మ్యాచ్ అయితే ఓడిపోయినాం. ధ్రువ్ జురెల్, హార్దిక్ పాండ్యా వీళ్ళైతే ఫినిష్ చేయలేకపోయారు. రింకు సింగ్ లేకపోవడం కూడా, ఒక హిట్టర్ లేకపోవడం కూడా చాలా ఇది అయిపోయింది. మరి కంబ్యాక్ అయితే చేసారు ఇంగ్లాండ్ బౌలింగ్లో. అయితే ఆదిల్ రషీద్ 4 overs వాళ్ళ స్పిన్నర్ ఒకడే ఉన్నాడు. 4 overs for 14 మ్యాచ్ అయితే టర్నింగ్ తిప్పేసిండు. అంత టైట్ బౌలింగ్. తిలక్ వర్మని మెయిన్ అవుట్ చేసిండు. మంచి ఫామ్లో మంచి టచ్లో ఉండి నిన్న మ్యాచ్ కూడా. కానీ మంచి స్పిన్తో తిలక్ వర్మని అవుట్ చేసిండు. అప్పటి నుంచి లైన్ కట్టేసారు. ఇండియా బ్యాటింగ్ మొత్తం స్కోరింగ్ రేట్ మొత్తం తగ్గిపోయింది. ప్రెషర్ అయిపోయింది. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ చేయలేకపోయినారు. మరి నెక్స్ట్ 2 మ్యాచ్లు అయితే ఇంట్రెస్టింగ్గా మారింది. మరి నెక్స్ట్ మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ.